యేసు ప్రభు రక్షకుడు, ఆయన నమ్ముకుంటే రక్షించబడతావు, ఎక్కడి నుంచి నరకం నుంచి రక్షించబడతావు అని చెప్తే అది మానుకొని వీడు యేసు ప్రభు రక్షకుడా, ఆయన పాపులను రక్షించడం ఏంటి? పాపులను శిక్షించాలి కదా. పాపులను శిక్షించడం కోసం వీడికి బుద్ధి లేదనుకోండి. వీడికి పాపులను శిక్షించడానికి నరకం ఉందిగా. మన నరకం ఎవరి కోసం? పాపుల కోసమే. వాడి కోసమే శిక్ష, నరక శిక్ష. వీడికి పాపులందరూ కూడా పరలోక దేశపోతారు అనుకుంటున్నాయి వీడు. అయితే పాపులు అనేవారు అంటే పాపంతో, లోపంతో, కోపంతో, దోషంతో దుర్మార్గంగా జీవించే వ్యక్తి తన పాపాలను విడిచిపెట్టుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తే అతను తన పాపాలను ఒప్పుకున్నాడు కాబట్టి, ప్రభు యొక్క రక్తం కడగబడ్డాడు కాబట్టి నీతిమంతులుగా తీర్చబడి, మార్చబడి, దేవుని యొక్క సన్నిధికి సంఘాన్ని చేర్చబడి, దేవుని రాజ్యానికి వారసురాలుగా మార్చబడి భాగ్యము, సాక్ష్యం దేవుడు ఇస్తుంటే వీడు అచ్చు తెలిసినట్టు నరకం ఉంది. వీడికి అర్థం కావట్లా. నరకం దేవుడి కోసం, మరి పాపుల కోసమే కదా.